హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మెంతి ఆకుతో పులావ్ చేయబోతున్నాను. ముందుగా పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, అల్లం, పుదీనా, కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. మిక్సీ జార్లో వేసుకొని అది పేస్ట్ చేసుకోండి. యాక్చువల్గా నేనైతే కొద్దిగా వాటర్ ఎక్కువ వేసేసాను, మీరైతే కొంచెం వాటర్ తక్కువగా వేసుకోండి. తర్వాత గ్యాస్ పైన కుక్కర్ లేదంటే వేరే పాత్ర కూడా పెట్టుకోండి. నేను కుక్కర్ ఈజీ కాబట్టి నేను కుక్కర్ పెట్టుకునేసాను. సో కుక్కర్ బాగా వేడైన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. క్వాంటిటీ ఎక్కువ ఉంటే కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడవ్వాలి. కొంతమంది ఆయిల్ వేడవకుండానే వేస్తారు. ఆయిల్ వేడి చేయండి బాగా. తర్వాత చెక్క, లవంగాలు, ఆకు, జీరా వేసుకొని ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ 1 or 2 ఆనియన్స్ కట్ చేసుకోండి. స్లైసెస్గా కట్ చేసుకొని అందులో వేసేయండి. ఆనియన్స్ బాగా ఒక గోల్డెన్ కలర్లో వచ్చేవరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి, అంతవరకు ఫ్రై చేసుకోండి. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోవచ్చింది. ఇప్పుడు ఒక కట్ట మెంతి కూరకు కట్ చేసుకోండి. 1 or 2 కట్టలు ఉంటే కూడా సరిపోతుంది. కొంచెం ఎక్కువ ఆకు కావాలంటే మీరు ఎక్కువగానే వేసుకోండి. 2 కట్టలు కూడా వేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుంది. దాన్ని ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన ఉండకుండా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోండి. మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందులో కొద్దిగా పసుపు మిక్స్ చేయండి. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోవచ్చింది. ఆకు ఎంత బాగా వేయించుకుంటే అంత బాగుంటుంది. ఇప్పుడు పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని అందులో వేసేసుకోండి. వాటర్ చాలా ఎక్కువ ఉంది, మీరైతే వాటర్ తగ్గించుకోండి. సో ఈ వాటర్ అంతా వెళ్ళిపోయేలాగా అంతవరకు మీరు దాన్ని వేయించుకోవాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ వాటర్ అంతా డ్రై అయిపోయింది. అయిపోయింది. ఇప్పుడు ఇందులో మీరు గరం మసాలా వేసుకోండి. కొద్దిగా గరం మసాలా వేసుకోండి. కొంతమంది ఏం చేస్తారు, మసాలాస్ చాలా ఎక్కువ వేస్తారు. అప్పుడు మీరు ఏం రైస్ చేస్తున్నారో ఆ టేస్ట్ కాకుండా మసాలాస్ టేస్టే ఎక్కువ వచ్చేస్తుంది. సో కొద్దిగా మసాలా వేయించుకోండి, చాలు. ఫ్రై చేసుకోండి. తర్వాత కడిగి పెట్టుకున్న రైస్ని అందులో వేసుకోండి. ఇప్పుడు 1 గ్లాస్ రైస్కి, నేనైతే 1 గ్లాస్ వేసుకున్నా. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. మిక్స్ చేయండి. ఇప్పుడు అందులో రుచిని చూడండి. చూసేసి ఉప్పు సరిపోకపోతే కొద్దిగా ఉప్పు వేసుకోండి. నాకైతే ఆల్మోస్ట్ అన్ని రైసెస్కి నెయ్యి ఉంటే చాలా ఇష్టం నాకు. మీరు కూడా కొద్దిగా నెయ్యి వేసుకోండి. నెయ్యి మిక్స్ చేయండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసేయండి. ఒక 2-3 విజిల్స్ వస్తే రైస్ రెడీ అయిపోతుంది. ఆ గ్యాస్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేయండి. ఇప్పుడు మెంతి పులావ్ రెడీ. దీన్ని మిక్స్ చేసుకోండి. దీన్ని మీరు చట్నీతో తినండి, చాలా బాగుంటుంది. మీకు వేరే ఏదైనా రైస్ ఇష్టమైతే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.